బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నాయనా, నువ్వు ఇప్పుడు గురుస్థానంలో ఉన్నావు సూత. చూడండి, మన వాళ్ళంతా చాలామంది అంటూ ఉంటారు, ఏమండి ఎప్పుడు బ్రాహ్మణేనా, మిగతా వాళ్ళకి లేదా అని. సౌనకాది మహర్షులంతా కూడా విప్రులు, బ్రాహ్మలు. సూతుడు శూద్రుడు. అయినా వ్యాసుని యొక్క అనుగ్రహంతో వారి తండ్రి గారు అన్ని గ్రంథాలు చదివాడు. ఆ తండ్రి గారి దగ్గర ఈయన నేర్చుకున్నాడు సూతుడు గనక పరమాత్మ యొక్క కథలు ఎవరికి బాగా ఎక్కువ తెలుసునో, పరమాత్మ యందు ఎవరికైతే అమితమైన నిష్ఠ, భక్తి, ప్రేమ ఉంటాయో అలాంటి వాళ్ళు అందరికంటే గొప్పవాళ్ళు. కులంతో చూడొద్దు, ఇది మన వైష్ణవ సంప్రదాయం చెప్తుందండి. వైష్ణవ సంప్రదాయం ఎంత గొప్పది అంటే వాడు ఏ కులమైనా అవనండి, అలాంటి వారు మనకు ఉపాధేయం. మన సంప్రదాయంలో మన పెద్దలంతా చెప్తూ ఉంటారు. సాక్షాత్తు భగవంతుడు ఈ మాట చెప్పాడు. ఎవరైనా భగవద్భక్తులు కనపడితే, అందులో అతను విష్ణు భక్తులైతే అలాంటి వాడిని ఎలా పిలవాలి? ఏకాంతీ వ్యపదేష్టవ్య, ఏకాంతి అని పిలవాలట. అంతే తప్ప ఇంకోలా పిలవద్దు వాడిని. అగో ఆ నల్లని పిలవండి, ఆ బక్కవాడిని పిలవండి అనకూడదట. ఏమనాలి? ఏకాంతి అని పిలుస్తారట. నైవ గ్రామ కులాదిభి, వాడిని పలానా ఊరు వాడు, కొత్తపల్లి వాడురా, కరీంనగర్ వాడురా, ఆంధ్ర వాడురా, తెలంగాణ వాడురా అనకూడదు. అర్థమవుతుంది? భగవద్భక్తుల్ని అలా అంటే దానంత పాపం ఇంకోటి లేనే లేదు. నైవ గ్రామ కులాదిభి, మరి ఏమని పిలవాలండి? ఏకాంతి అని పిలవాలి. ఎందుకంత గొప్పతనం? అలాంటి భక్తులు కనపడితే తస్మై దేయం తతో గ్రాహ్యం సచ పూజ్యో యదాహ్యహం అన్నాడు కృష్ణుడు, సాక్షాత్తు నారాయణుడు. అలాంటి వాడు కనపడితే ఏదైనా ఇస్తే తీసుకోండి. పండు ఇచ్చాడు అనుకోండి, అలాంటి భక్తుడు గొప్పల కోసం పోకూడదు. నేను ఇంత గొప్పవాడిని అనుకోడు భక్తుడు ఎప్పుడు కూడా. కానీ ఒకవేళ అతను ఏమన్నా మీకు ఇవ్వాలనిపిస్తుంది అని అంటే తీసుకోవడానికి వెరవకూడదు. నేను ఇస్తే ఎందుకు తినవని పట్టుదల ఉంటే కనుక తీసుకోకూడదు. అతనికి ఏదో ఇవ్వాలనిపించింది, గ్రహించు, ఆగ్రహించేవరక నువ్వు అతనికి ఇవ్వచ్చు కూడా. మాలలు సమర్పించడం, అర్చనలు చేయడం, ఇలా చేయొచ్చు. అంత గొప్పతనం ఉందండి ఎవరికి? భగవద్భక్తుడికి. అంత గొప్పతనం సూతుడికి ఇచ్చారండి ఋషులంతా. సౌనకాది మనులంతా కింద కూర్చుని సూతుడికి అగ్రాసనం వేసి, సూత నువ్వు మా జ్ఞానాన్ని ఉపదేశించవయ్యా, మేము తరిస్తాము అని వాళ్ళందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వాళ్ళంతా ఒకటే అడిగారు, ఏ కథ వింటే మేము తరిస్తాం? ఇహ ఘోరే కలౌ, ఈ కలియుగం సామాన్యమైంది కాదు. జీవశ్చాసురతాంగత, అందరూ కూడా ఆసురీ ప్రవృత్తి కలిగి ఉన్నారు. ఒక్కడు మాట వింటం లేదు, చెడ్డ బుద్ధులు కలిగి ఉన్నారు. ఇలాంటి కలికాలంలో మనిషిని బాగు చేసేదేదో మాకు చెప్పండి అని సౌనకాది ఋషులంతా సూతుడిని అడిగితే అప్పుడు సూతుడు ఆరంభం చేస్తాడు. అది మనకి పద్మపురాణాంతర్గతమైనటువంటి భాగవత మహిమ. ఎంత గొప్పది భాగవతం అని చెప్పే కథలు అన్నమాట. సూక్ష్మంగా ఒకసారి కథ చెప్పేస్తాను మీ అందరికీ. ఈ కలియుగం యొక్క ప్రభావం ఎలాంటిది అంటే, ఒకసారి నారద భగవానుడు సూతుడు చెప్పడం ఆరంభించాడు. నారదుడు చాలా బాధతో ఆయన ఒకసారి హిమాలయ పర్వతాలు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన చూసి సనత్ కుమారులందరూ, నలుగురు కుమారులు ఉంటారు కదా, సనత్ కుమారులు, వాళ్ళు చూశారట. సనక సనందనాథులు అంటాం కదా. చూసి ఏమయ్యా ఏంటి ఇలా ఉన్నావు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు బాధ, ఆయన బాధ అంతా. ఆయన బాధపోవడానికి వాళ్ళు ఉపదేశించిందే భాగవతం. సామాన్యమైంది కాదు. ఈ భాగవతం అందరికీ లభించేది కాదు. కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్నాశయేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం. ఒక మృత్యు మనని మింగడానికి వెనకాతలు నోరు తెరిచి ఉందట. మనకి తెలియదు ఆ మృత్యు మన వెనకాతలు ఉందని. మనం అనుకుంటాం ఇంకో 20 ఏళ్ళు ఉంటామండి. 80 ఏళ్ళ వాడు ఇంకో 20 ఏళ్ళు ఉంటా అనుకుంటాడు. 40 ఏళ్ళ వాడు ఇంకో 60 ఏళ్ళు ఉంటా అనుకుంటాడు. చాలామంది షష్ఠి ఉత్సవాలు చేసుకుంటారు. 60 ఏళ్ళు ఎలాగో చేశాం, ఇంకో 60 ఏళ్ళు చక్కగా మీరు బతకాలి అని ఆశీర్వదించగానే వీడు ఇలా లేస్తాడు.
నేను ఇంకో 60 ఏళ్ళు చక్కగా ఉంటాను. ఏం చేస్తావురా, ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, స్నాక్స్, మళ్ళీ రాత్రికి టిఫిను, పడుకోడు. ఇంతకంటే ఏదైనా సాధన ఉందా మనిషి చేసేది? ఆలోచించండి. మన పెద్దలు చెప్తూ ఉంటారు, అయ్యయ్యో ఎంత విచిత్రం, ఈ మనుషులంతా ఇలా అయిపోతున్నారే, ఈ శరీరాలు సామాన్యం అనుకున్నారా? రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం. రోగాలనే శత్రువులు ఈ దేహాన్ని ఎప్పుడు పొడుస్తూ ఉంటారట, బాధిస్తూ ఉంటారట. ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదండి. సహజంగా ఉండేది మాయ రోగం ఎప్పుడు ఉంది, దానికి తోడు ఇంకా రోగాలు ఎక్కువ ఉన్నాయి, అనేక రోగాలు. ఈ రోగాలతో మనం బాధపడుతున్నాం. ఆయు పరిశ్రవతి భిన్న ఘటాది వాంబా. నీళ్లు తీసుకొచ్చి చిల్లులు ఉన్నటువంటి కుండలో పోస్తే నిలుస్తాయా? ఎంత పోసినా నీళ్ళన్నీ పోతూనే ఉంటాయి. అలాగే ఈ శరీరం కూడా అన్ని రంధ్రాలే, తీసుకొచ్చి ఎన్ని పోసినా మళ్ళీ ఏమవుతుంది, బయటికి పోతూనే ఉంటాయి. చెమట రూపంలోనో, మల రూపంలోనో, మూత్ర రూపంలోనో. ఇలా వాడి మనిషి యొక్క ఆయుష్ అంతా ఎప్పటికప్పుడు క్షీణం అవుతూనే ఉంటుంది. అయినా సరే వాడు ఆలోచించడు, మనిషి తను బాగుపడాలనుకోడు. అయ్యో అని బాధపడతారు ఋషులంతా. అందువల్ల ఇలాంటి మనుషులు బాగుపడడానికి పరమాత్మ ఈ లోకంలో మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన గ్రంథమే శ్రీమద్ భాగవతం. మృత్యు ఎవరిని ఎప్పుడు కబళిస్తుందో తెలియదు. అటువంటి భాగవతం లభిస్తుంది అంటే జన్మాంతర భవేత్ పుణ్యం. ఎన్నో 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 జన్మల్లో మనం చేసుకున్న పుణ్యం ఏదైనా ఉంటే అలాంటి వాడికి భాగవతం లభిస్తుందటండి. తదా భాగవతం లభేత్. అలాంటి వాడికే భాగవతం లభిస్తుంది తప్ప అందరికీ రాదు. For more videos like this, subscribe Big TV channel.